ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలములో దేవుని సన్నిధిని ఆహ్వానించుటకు దేవుని మందిరానికి రండి. ఆయన మందిరంలో నుండి వెలువడుతున్న ప్రతి ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. కాబట్టి ప్రతి గద్దింపును స్వీకరించి లోబడి దేవుని కొరకు ముందుకు సాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన మందిరంలో నుండి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి ఆయన ఉపదేశమును మనం ప్రతిరోజు చక్కగా విని ఆ ఉపదేశానుసారంగా మనం జీవించినప్పుడు జీవ మార్గంలో ఉంటాం. ప్రతి గద్దింపును మనం స్వీకరించి తప్పక దేవుని త్రోవలో మనం నడిచి ఆయన కృపలో భద్రపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలోనికి రండి. ఆయన సన్నిధిని పరిగెత్తుకొని వచ్చినప్పుడు తప్పక ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మందిరంలో నుండి మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన మందిరపు దీవెనలు మీకు మీ కుటుంబమునకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుని సన్నిధిలో ఉల్లసించి సంతోషించి మహానందంగా మనం జీవించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా దేవుని సన్నిధిలో ఉల్లసిస్తూ సంతోషిస్తూ తప్పక దేవుని సన్నిధానానికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు ఆయన ఉపదేశం ద్వారా మనతో మాట్లాడి బలహీనులను దేవుడు బలపరిచి, అదేవిధంగా భయంకరమైన అనారోగ్యంతో పీడించబడుతున్న వారిని సహితం దేవుడు తప్పక ఆ మందిరంలో నుండి దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా ఆయన వాక్యం వెల్లడగుచున్న తోడనే అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఉపదేశమును అంగీకరించి జీవ మార్గంలో మీరుందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఈ విశ్రాంతి దినాన దేవ ప్రతి ఒక్కరూ నీ మందిరానికి పరిగెత్తుకొని నీ ఉపదేశమును వినుటకు వచ్చుదురుగాక. దేవా, నీ సన్నిధిలో ఉత్సహించి నీ సన్నిధిలో పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ గంతులు వేస్తూ నీ కొరకు పరిగెత్తే బిడ్డలుగా నీ మందిరానికి పరిగెత్తుకొని వచ్చే బిడ్డలు ఉండటకు సహాయం చేయండి. నీ మందిరమును ప్రేమించువారు తప్పక నీ స్తోత్రమిస్తే దీవించబడతారని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా దేవా, నీ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వస్తున్న ప్రతి ఒక్కరూ గొప్ప దీవెన పొందుకొని ఆశీర్వదించబడుటకు సహాయం చేసి వారు నాయన ఉపదేశము వెల్లడవుతున్న తోడనే వారు దాన్ని అంగీకరించి దేవ జీవ మార్గంలో నడిచి గద్దింపునకు లోబడి నీ త్రోవలో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.